కరెన్సీ కథ ఆసక్తిగా వింటున్నటువంటి శ్రోతలకి, రెగ్యులర్గా వింటున్న శ్రోతలకి ఈ కరెన్సీ కథ చాలా బాగుంటుంది. అంటే డబ్బు వెనకాల ఎంత ఉన్నదా, డబ్బు కేవలం ఖర్చు పెట్టేయడమే కాదు, లేకపోతే నా అమ్మో జేబులో డబ్బులన్నీ అయిపోయాయి, ఎందుకు అయిపోయాయి అనేది ఆందోళన పడటం కాదు. దీని వెనక ఉండేటటువంటి కథా కమామీష్ అంతా కూడా మనకి తెలియాలి. అలాగే మనం వ్యక్తిగతంగా నష్టపోవడము, మన డబ్బులు వాల్యూ తగ్గిపోతుంది అనుకోవటమే కాదు, దేశాలే చాలా వరకు అలాంటి పరిస్థితుల్లో పడేటటువంటి సందర్భాలు. ముఖ్యంగా ఇటీవల మనం శ్రీలంకలో, మాల్దీవ్స్లో కూడా ఆర్థిక సంక్షోభం చూసాము. తర్వాత ఈవెన్ పాకిస్తాన్ కూడా చాలా వరకు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నది అని చెప్పారు. ఈవెన్ 1991లో ఆర్థికంగా భారతదేశం కూడా ఒక రకమైనటువంటి అలాంటి పరిస్థితుల్లో పడి వెంటనే వెనక్కి వచ్చింది. 250 టన్నుల గోల్డ్ని మనం బయటికి పంపించి, అప్పుడు పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆర్థిక సంస్కరణలన్నీ మొదలుపెట్టి ఈ రోజు వరకు మనం వచ్చి ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మరి అలాంటి అప్పు కట్టడానికి అప్పు తిరిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దేశాలు ఏం చేస్తాయి, ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి, వాళ్ళు ఏమి కట్టలేకపోతే ఎన్నిసార్లు వాళ్ళకి అప్పులు తిరిగి ఇస్తారు, IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాటి పాత్ర ఏంటి చెప్పండి. మీరు డెట్ ట్రాప్ అన్న ఒక పదాన్ని వాడారు. డెట్ ట్రాప్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే శ్రీలంకన్ ఎకానమీ కంప్లీట్లీ టూరిజం బేస్డ్. అంటే వాళ్ళకి జనాలు అక్కడికి వచ్చి అక్కడ ఖర్చు పెడితే తప్ప వాళ్ళకి ఫారిన్ కరెన్సీ రాదు, అంటే డాలర్లు వాళ్ళకి దొరకవు. ఆ డాలర్ల ద్వారానే ఆ దేశం మొత్తం నడుస్తోంది. 2020లో కరోనా టైంలో కంప్లీట్ టూరిజం ఇండస్ట్రీ మొత్తం మూతపడింది. అలాంటప్పుడు వాళ్ళకి డబ్బులు లేక ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు. ఇట్లా ఇంతకుముందు మాట్లాడినట్లు బాండ్లు ఇచ్చి వాళ్ళు అప్పు తీసుకున్నారు. వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు లేవు, దాని ద్వారా మళ్ళీ ఇంకొక అప్పు తీసుకున్నారు. ఇలా ఆ ఒకదానికి ఒకదాని వెనక ఒకటి ఆ ఎక్స్టెన్షన్ వాళ్ళు గ్రాంట్ చేస్తే బాగానే ఉంటుంది. లేదా వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పొచ్చు, సరే ఆ అప్పు ఉంది, కొత్త అప్పు మీకు ఇస్తాము, ఈ కొత్త అప్పుతో ఆ పాత అప్పు తీర్చండి, దీనికి ఇంట్రెస్ట్ మీరు ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే మీరు కట్టలేకపోతున్నారు, సో మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ పడి ఫైనల్గా ఏమవుతాయంటే కొన్ని దేశాలకు ఈ వడ్డీ కట్టుకోలేక తమ దేశంలో ఉన్న ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కానీ లేదా వీటిని కానీ ఆల్మోస్ట్ పక్క దేశాలకి రాసి ఇచ్చినంత పని చేసేస్తాయి, తాకట్టు పెట్టేస్తాయి. ఇంకా మా వల్ల కాదు, మేము ఈ డబ్బులు మీకు ఇవ్వలేము, ఇదిగోండి ఇక్కడ రేర్ ఎర్త్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్స్ మీరు తవ్వుకొని తీసుకెళ్ళిపోండి, తవ్వి ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరే తీసుకెళ్ళిపోండి అని. అదే ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇక ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళనలు గురై ఒక్కసారి ప్రభుత్వాలే మారిపోవడం వచ్చి తిరిగి వచ్చే ప్రభుత్వాలు ఇలాంటి వాటిని నువ్వు మా కంట్రీలో ఇలా రేర్ ఎర్త్స్ ఎలా తీసుకెళ్ళిపోతావు అని చెప్పి గొడవలు జరిగి అలాంటి ఒక గందరగోళ పరిస్థితులన్నీ ఏర్పడిపోతాయి కదా. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంక్షోభాల వల్లనే వస్తాయి. ఎవరన్నా అప్పు ఇస్తున్నారు అంటే అది ఒక పొలిటికల్ పార్టీకి కానీ లేదా ఆ దేశాన్ని చూసి ఇవ్వరు. ఆ దేశం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యూచర్లో వీళ్ళు మాకు ఇవ్వగలరా లేదా వచ్చే గవర్నమెంట్లు వీళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అన్న దాన్ని చూసి మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట. లేదా వాళ్ళకి దాని వలన ఓకే వీడు కట్టలేకపోతే వీడిని మొత్తం మేము జప్తు చేసుకోవచ్చు, మేము ఆక్రమించుకుంటాం, లేకపోతే మాకు ఈ రహదారులు ఇవ్వు, లేదా మాకు ఇవి ఇవ్వు, ఈ పోర్ట్లు ఇవ్వు, చాలా మారిపోతాయి. అంటే యుద్ధ నీతి కూడా ఇందులోకి వచ్చేస్తుంది కంప్లీట్గా. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని దేశాలు వాటికి ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తుంది అంటే వాళ్ళు చాలా స్ట్రాటజిక్ పొజిషన్లో ఉన్నారు ప్రపంచంలో. కొన్ని దేశాలని కౌంటర్ చేయాలన్నా, కొన్ని దేశాల దగ్గర యుద్ధాలు చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్స్ కానీ ఇవన్నీ అవసరం అవుతాయి. అలాంటప్పుడు వీళ్ళు డబ్బు పక్కన పెట్టి కేవలం స్ట్రాటజిక్ వాల్యూతో మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. డిఫెన్స్ వాల్యూ భవిష్యత్తులో ఇంకో రకంగా లాభట్టుకోవచ్చు. ఓకే, నీ ఇంట్లో పలానాది ఇచ్చేరా, నువ్వు డబ్బులు కట్టలేకపోతే నీ ఇంట్లో పలానా అది ఉంది కదా నాకు అది ఇచ్చేయి, లేకపోతే ఈవెన్ మనం ధర్మరాజు జోదం వరకు తీసుకెళ్తుంటే ఆఖరికి నీ భార్యనే ఇచ్చే అనే పరిస్థితి అలాంటి అక్కడ అంటే మన హిస్టరీలో అలా చెప్పారు. అంటే ఏదో ఒక లాభాన్ని ఆశించే అట్లా ఇస్తాయి. కానీ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అలా ఇవ్వవు కదా. మరి అవి ఎందుకు ఇలా బెయిల్అవుట్ ప్యాకేజీలు చేస్తుంటాయి? ఇప్పుడు కొన్ని మన పొరుగు దేశాల్లో కొంతమందికి 24సారో 22సారో బెయిల్అవుట్ ప్యాకేజ్ చేస్తున్నారండి. ఎన్నిసార్లు బెయిల్అవుట్ ప్యాకేజ్ చేస్తారు ఇట్లా? IMF అండ్ వరల్డ్ బ్యాంక్ మనం బ్రెటన్ వుడ్స్ అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. బ్రెటన్ వుడ్స్ అన్న ఒక సిటీలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ గురించి. అప్పుడే గోల్డ్ స్టాండర్డ్ డాలర్ అన్నది ఎక్కడ మొదలైందని అక్కడే వాళ్ళు మాట్లాడుకునే టైంలోనే ప్రపంచం మొత్తము చాలా ఫ్రాగ్మెంటెడ్, అంటే ముక్కలుగా ఉండడం వల్ల
ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళకి తెలియట్లేదు. తర్వాత ఒకళ్ళు రాజకీయ లాభాల కోసం డబ్బులు ఎక్కువ ప్రింట్ చేయడము, లేదా దీనివల్ల దేశాలు నష్టపోవడము, ఇవన్నీ జరిగాయి. వీటన్నిటినీ చూసి ఓకే ఇవన్నీ పనిచేయట్లేదు, మనకు ఒక సెంట్రలైజ్డ్ ఒక వ్యవస్థ కావాలి, ఏదన్నా దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడితే ఆ దేశాన్ని ఇమ్మీడియట్గా కాపాడడానికి ఒక సంస్థ కావాలి. సో దానికోసం అని చెప్పి IMF అన్నదాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు ఇమ్మీడియట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి పనికొస్తుంది. కానీ వరల్డ్ బ్యాంక్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం కూడా వింటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంత అప్పు తెచ్చుకునింది అని. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్తో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే కనుక దాని లాంగ్ టర్మ్ వైబిలిటీ చూస్తుంది. ఇది లాంగ్ టర్మ్లో పనిచేస్తుందా లేదా, దీనివల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉందా లేదా, మేము ఇచ్చే డబ్బు మాకు తిరిగి వస్తుందా లేదా అని చూసి దాన్ని బట్టి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి మాత్రమే జనరల్గా వరల్డ్ బ్యాంక్ అనేది డబ్బులు ఇస్తుంది అనమాట. కానీ IMFలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే IMF ఇప్పటికీ పాకిస్తాన్కి నాకు తెలిసి 22 సార్లు 23 సార్లు మనీ ఇచ్చి బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఈ 70 ఏళ్ళ కాలంలోనే. ఎందుకు ఇచ్చింది అంటే IMF కూడా బిజినెస్సే ఒక రకంగా, అందులోనూ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు అక్కడ మానిటరీ ఫండ్లో పెడతారో వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అలా US అమెరికాకి ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి అక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డబ్బులు అదే పెడుతుంది కాబట్టి. సో ఆ ఓటింగ్ రైట్స్ ద్వారా ప్రతిసారి పాకిస్తాన్ ఎప్పుడు ప్రాబ్లంలో పడినా కూడా తన ఓటింగ్ రైట్స్తో మిగిలిన వాళ్ళని ఓవర్ రైడ్ చేసి ఆ బెయిల్అవుట్ ప్యాకేజెస్ని ఇస్తూ వస్తుంది. దాని ద్వారా పాకిస్తాన్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రాటజిక్ వాల్యూస్, వాళ్ళ డిఫెన్స్ అన్నింటినీ అమ్ముకోవటము, లేకపోతే వాళ్ళ వ్యాపారం చేయటము, మిగతా రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ముఖ్యంగా స్ట్రాటజిక్ డిఫెన్స్లో. ఇప్పుడు చూడండి రీసెంట్గానే IMF నుంచి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ వచ్చింది. ఆ IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ వచ్చిన కొన్ని రోజులకి న్యాచురల్ రిసోర్సెస్ మేము మీకు అమ్ముతాము అని చెప్పి ఒక డీల్ జరిగింది. ఇంతకుముందు సిమిలర్ కైండ్ ఆఫ్ డీల్ చైనాతో జరిగింది. అక్కడ వాళ్ళు CPEC అని చెప్పి మనం మాట్లాడుకుంటాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. దాని ద్వారా చైనా ఏమనుకుంది, అరేబియన్ సీకి కనెక్ట్ దొరుకుతుంది అని చెప్పి తను ఇన్వెస్ట్మెంట్ చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అదే. సో వీటి ద్వారా మనీ లోపలికి తెచ్చుకుంటారు, మళ్ళీ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ద్వారా దాన్ని పోగొట్టుకుంటే వాళ్ళ ద్వారా మాకు అవసరం ఉంది అనుకుంటే గనక వదిలేస్తుంది, ఇస్తుంది. లేదు అని అనుకుంటే ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు మనం ఈ దేశాలని చూస్తున్నాం. ఈక్వెడోర్ రీసెంట్గానే తన కరెన్సీ వాల్యూ మహాదారుణంగా పడిపోయి ఏం చేయాలో అర్థం కాక డాలర్ని అడాప్ట్ చేసుకుంది. ఇంకా మేము కూడా డాలర్లే వాడతాం మా దేశంలో, మేము మా కరెన్సీని వాడము. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారి బెయిల్అవుట్ చేయండి జరిగినప్పుడే ఇవి జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే దేశం మొత్తం నాశనం అయిపోయినప్పుడు లేదా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం రీసెంట్గానే ఒక ఎగ్జాంపుల్ చూసాం, శ్రీలంక ఎగ్జాంపుల్. టూరిజం మీద ఆధారపడి ఉన్న దేశము, టూరిజం జరగకపోవడం వల్ల నష్టాల్లో కంప్లీట్గా పడిపోయి గవర్నమెంట్ మీద నమ్మకం లేక గవర్నమెంట్ని కూలదోశారు. ప్రెసిడెంట్ వాళ్ళు పారిపోయారు దేశం నుంచి. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం చెప్పింది, అయ్యా మీరు పాత గవర్నమెంట్ని నమ్మారు, మేము ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశాము, ఇప్పుడు నుంచి మీరేం చెప్తారో టర్మ్స్ అండ్ కండిషన్స్కి మేము ఒప్పుకుంటాము, మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీకు ప్రీపే చేస్తాము అని చెప్పి నమ్మకాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ మీరు చెప్పిన స్ట్రాటజీకే సేమ్, మీ పోర్ట్ ఇవ్వండి, మీ తాలూకా జలాలు ఇవ్వండి, లేకపోతే మీ దగ్గర మేము వచ్చి పలానా కన్స్ట్రక్షన్ చేస్తాము, ఎయిర్ బేస్లు పెడతాము, మాకు ఒక బేస్ ఇవ్వండి, దీనివల్ల మేము పలానా పొరుగునున్న దేశం పైన మాకు అడ్వాంటేజ్ వస్తుంది. ఒక పోర్ట్ శ్రీలంకలో ఉన్న ఒక పోర్ట్ కంప్లీట్ ఆల్మోస్ట్ చైనా రన్ చేస్తుంది అని మనం విన్నాం. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కింద అది చేస్తుంది అని. ఆ పోర్టును ఉపయోగించుకొని అక్కడికి వచ్చి కొన్ని నౌకలను ఉపయోగించి వాళ్ళ తాలూకా రాడార్లను ఉపయోగించి, ముఖ్యం మన సౌత్ ఇండియాలో భారతదేశంలో మన తాలూకా రియాక్టర్లు ఎక్కడున్నాయి, మన ఇవి ఎక్కడ ఉన్నాయి, మన వాళ్ళు ఏ ప్రయోగాలు చేస్తున్నారు, మన వాళ్ళు మిసైల్స్ ప్రయోగిస్తే ఎలాగ వాటిని ట్రాక్ చేయడానికి వీటన్నిటిని ఉపయోగించి. అదర్వైజ్ చైనా ఇటు ఇండియన్ ఓషన్ సైడ్ అటు సైడ్ రాలేదు. కానీ ఈ శ్రీలంకకి సహాయం చేస్తున్నటువంటి ఉద్దేశంతో అలా నెపంతో ఇలా వచ్చి ఇలాంటివన్నీ అంటే ఆర్థికంలో ఫెయిల్ అయితే ఇంకొక రకంగా, అంటే నీ ఇంట్లో నాకు 4 గదులు ఇచ్చేయి, లేదా నా ఇల్లుని తాకట్టు పెట్టి తర్వాత ఇల్లునే సొంతం చేసుకుంటాను, లేకపోతే నీ మీద నేను డిఫెన్స్ మీద వైజ్ వస్తాను, ఆక్రమించుకుంటాను. సేమ్ అంటే ఇప్పుడు చూడండి, అప్పు ఇచ్చి అప్పు కట్టకపోతే చిన్నప్పుడు చెప్పేవాడు, వాడు వచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ విసిరేస్తారు, బయట విసిరేస్తారు, లేకపోతే ఇంటిని ఆక్యుపై చేసుకుంటారు, ఇంట్లో ఉన్న భార్యల మెడలో మంగళసూత్రాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేవాళ్ళు. అంతే, ఇక్కడ కూడా అంతే. ఇది పెద్ద స్కేల్లో జరుగుతుంది, అక్కడ చిన్న స్కేల్లో జరుగుతుంది. ఇట్లా జరగకుండానే IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ సాధారణంగా ఇంటర్వ్యూన్ అవుతాయి. ఇప్పుడు భారత్ ఉంది, ఫ్రెండ్లీ కంట్రీస్, భారత్కి చైనా వస్తే ఇబ్బంది పడతారు. అందుకు భారత్ ఏం చేస్తుంది,
కొంచెం బెయిల్అవుట్ ప్యాకేజ్ $1 బిలియన్ ఎంతో ఇచ్చింది భారత్ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళని రానియడం కన్నా సరే మన నైబర్ బాగుంటే మనము బాగుంటాం అన్న దాంతో చేస్తుంది. డబ్బు అన్నది కేవలం నమ్మకమే అయినా కూడా ఈ నమ్మకాన్ని కూడా వీళ్ళు ఎన్ని రకాలుగా వాడుకుంటారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఈ నమ్మకము కానీ అపనమ్మకం కానీ వెన్నుపోటు పొడవడం కానీ లేకపోతే పూర్తిగా చేతులు ఎత్తేయడం కానీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. అంటే నేను ఇంకేమీ చేయలేను, నువ్వేం చేసుకుంటే చేసుకో, ఇవన్నీ ఆర్థికంలోకి వచ్చేస్తున్నాయి. అవును. కాబట్టి దేశాలకి అదే పరిస్థితి, ఈ బ్యాంకులకి అదే పరిస్థితి. ఈ ఆర్థికాన్ని ఎప్పుడు కూడా అన్ని కోణాల నుంచి చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కరెన్సీ కథ మనిషికి అంతే, దేశాలకి అంతే, పరిస్థితులకి అంతే, కంపెనీలకి అంతే, ఎవరికైనా ఈ కరెన్సీ కథ చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. కాబట్టి ఈ ఇందాక మనం బాండ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాండ్స్ కూడా కట్టలేని పరిస్థితుల్లో బెయిల్అవుట్ ప్యాకేజీలు, దాన్ని డిఫాల్ట్ అంటాం. వాళ్ళు ఇంట్రెస్ట్ కనుక కట్టలేకపోతే ఆ రోజు డిఫాల్ట్ అంటాం. డిఫాల్ట్ అంటే ఆ దేశము ఈ రోజు మాట తప్పింది అన్న మాట వచ్చిందంటే మనకి ఇట్లా క్రెడిట్ స్కోర్ అని మనం మాట్లాడతాము. దేశాలకు కూడా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ పడిపోతుంది. ఆ రేటింగ్ పడిపోయిన వెంటనే మనకేం జరుగుతుంది? ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బ్యాంకులు మీకు స్కోర్ తక్కువ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తానంటేనే మేము మీకు డబ్బులు ఇస్తామన్నట్లు సేమ్ వరల్డ్ బ్యాంక్ కానీ లేదా మిగిలిన దేశాలు కానీ మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తేనే మేము మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు. అలాగే భవిష్యత్తులో కూడా నమ్మరు, క్రెడిబిలిటీ, ట్రస్ట్. అక్కడికి వెళ్ళి ఎవరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టరు, కొత్త వ్యాపారాలు రావు, అలాగే ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. దానివల్ల ప్రజల తాలూకా ఆర్థిక సంక్షోభం అలాగే ఉంటుంది, వాళ్ళు కష్టాల్లోనే కూరుకొని పోతారు. ఇదంతా డబ్బుతో లింక్ అయి ఉంటుంది. ఏ దేశమైనా కూడా డబ్బు అన్నది క్రియేట్ చేయాలి అన్నా, బయట నుంచి తెచ్చుకోవాలి అన్నా కూడా తన ఫ్యూచర్ని తాకట్టు పెట్టే తెచ్చుకుంటుంది. మన దేశం ఎంత వడ్డీ కడుతోంది అన్నది ఎక్కడ డిసైడ్ అవుతుందంటే మన క్రెడిబిలిటీ ఏంటి ప్రపంచంలో అన్న దాని మీద డిసైడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాలి అంటే నీ క్రెడిబిలిటీ లేదు, మనకు క్రెడిబిలిటీ అంతో ఇంత బాగుంది కాబట్టి అంతో ఇంత ఆర్థికంగా ఎకానమికల్ గా డెవలప్ అవుతున్నాం. 15-20 సంవత్సరాల కాలంలో మనం చాలా ఆర్థికాభివృద్ధిని చూస్తున్నాము. మన మిగతా వాళ్ళు, మన ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ చాలా వరకు ముందరకు వెళుతున్నాం. అదే స్థాయిలో ఇదివరకు 20 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళం. కొన్ని దేశాలు అలాగే ఉండిపోయాయి, కానీ మనము ఈ మేనేజ్మెంట్ వల్ల చాలా ఒక రకంగా చూస్తే 1985-90 వరకు కూడా పాకిస్తాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మేలుగా ఉండేది. డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర. మన సెంట్రల్ బ్యాంక్ దేశం కోసం పనిచేస్తుంది. మన గవర్నమెంట్లు లోపల ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ దేశం కోసం పనిచేస్తున్నాయి కాబట్టి మనం మెల్లగా పైకి వెళ్తూ వస్తున్నాము. ఒక స్టేజ్లో మనకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు ప్రతిసారి డబ్బులు లేవు అని చెప్పి IMF దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా చాలా బాగుందండి. ఏ కథకి ఆ కథే కరెన్సీ కథ. ఒక వ్యక్తి నుంచి అగ్రనేతల వరకు లేకపోతే దేశాల వరకు మనం వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఈ కరెన్సీ కథలో మాట్లాడుకోవాల్సినటువంటిది ఉంది. కాబట్టి వచ్చే వారం మళ్ళీ కలుసుకొని మరిన్ని ఇలాంటి కొత్త వివరాలతో, ఆ కొత్త వివరాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇక దేశాలే వాటి నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, కరెన్సీలకే వాల్యూ పోయినప్పుడు, అందుకనే యువతరం కొత్త విధానాలకి వెళ్తున్నాయి కదా. అదే కదా డిజిటల్ కరెన్సీ అని, లేదా బిట్ కాయిన్, లేదా ఇంకోటి ఏదో వేరు కరెన్సీల్లోకి వెళ్ళిపోవటము, వాటి గురించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈ వారానికి ఇక్కడితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. నమస్కారం.